మిట్టా నరసింహగౌడ్ గారు టైం ఇస్తా, మళ్ళీ మీకు టైం ఇస్తాను. సో ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తంగా చూస్తున్నాం, తెలంగాణ సీఎం ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు. అక్కడ రాజకీయాలకు సంబంధించి, నాయకత్వ లక్షణాలకు సంబంధించి ఒక ప్రఖ్యాత యూనివర్సిటీలో క్లాసులు వెళ్తూ ఉన్నారు. అక్కడ అసైన్మెంట్లు కూడా రాస్తూ ఉన్నారు. సో మొత్తంగా నాయకత్వ లక్షణాలకు సంబంధించి కొంత అక్కడ నేర్చుకుంటున్న పరిస్థితి. దేశంలో ఏ సీఎంకు దక్కని అరుదైన అవకాశం తమ సీఎంకు దక్కుందని కాంగ్రెస్ చెప్తుంటే, ఇటు బీఆర్ఎస్ ఏమో మొత్తంగా కాంగ్రెస్ లో సీఎం మార్పు జరగబోతుంది, బట్టి ఇంట్లో మీటింగ్ దానికే సంకేతం అని చెప్తున్న పరిస్థితి. ఏంటి అసలు తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఏం జరుగుతుంది? ముందుగా ఈ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఇప్పటిదాకా మా బిట్టా నరసింహగౌడ్ మాటలు విని నన్ను నేను 2 సార్లు గట్టిగా గిల్లుకొని చూసుకున్నాను. ఒకప్పుడు బీజేపీ యోధుడు, ఇప్పుడు కాంగ్రెస్ గురించి అలాగే భుజాలు మోస్తుంటే సరే, కానీ ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన లాయల్టీ చాటుకుంటాడు. ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు ఏదో జస్ట్ మా బిట్టా నరసింహగౌడ్ లాగా కొత్తగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన మొదటి రోజుల్లో మీరు చెప్పిన హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఏదో అసైన్మెంట్లు రాసి క్లాసులు నేర్చుకుని నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుంటాడు అంటే ఒప్పుకుంటాం. కానీ ఆయన ఆల్రెడీ పిసిసి అధ్యక్షుడు, గౌరవప్రదమైన ముఖ్యమంత్రి పదవిని అలంకరించి శుభ్రంగా పరిపాలిస్తున్నానని మా బిట్టా నరసింహగౌడ్ ఇచ్చిన కితాబుకి తగ్గట్టుగా ఆయన పనిచేశాడంటే, నిన్నగాక మనం ఖమ్మం సభలో తలతోకలేని మాటలు, అక్కడ దావూస్ సమావేశంలో 3 రోజులు 3వ కంటికి తెలియకుండా చంద్రబాబు గారితో రహస్య మంతనాలు ఓ హోటల్లో, ఇవన్నీ జరిగిన డెవలప్మెంట్స్ అన్ని ఆద్యంతం గమనిస్తే ఎట్నుంచి ఎటు వెళ్తున్నాం? ఇప్పుడు సాధారణంగా మనం కాకరకాయ నేర్చుకున్న తర్వాత 6 నెలలు దాన్ని ప్రాక్టీస్ చేసి కరెక్ట్గా ఎగ్జామినేషన్లో దాన్ని కేకరకాయని రాస్తే ఎలా ఉంటుంది, అలా ఉంది ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి. ఇవాళ మనకి కాంగ్రెస్లో పారాచూట్ బ్యాచ్ వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ బ్యాచ్. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఇవన్నిటికీ నేను విషయాలు కొన్ని చెప్తా సార్. ఈ సగం దరిద్రానికి కారణం మీడియా, అది మీరు కదలేండి. అంటే కొన్ని తపేలా ఛానళ్ళు ఉన్నాయి. ఓ పక్క కుల ప్రాతిపది మీద భజన చేసే ఛానళ్ళు, తర్వాత ఒక ఎన్టీవీ లాంటిది ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. ఇప్పుడు ఎన్టీవీ లాంటి ప్రస్తావన తీసుకొస్తున్నప్పుడు ప్రముఖ ఛానల్ అనే వర్డ్ యూజ్ చేద్దాం. సారీ, నేను ఆ ఛానల్ పదం చూసాను. ఎందుకంటే ఇవాళ షబ్బీర్ అలీ గారు దాంట్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్, రెండోది ఇవాళ ప్రభుత్వ సలహాదారు ఉన్నాడు. ఒక ఎంటైర్ క్యాబినెట్ మీద 2 విషయాలు ఇక్కడ ఆద్యంతో మీరు గమనించగలిగితే, ఇప్పుడు మన సహచరుడు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు మనం వంతు సాయంగా అరే అక్కడ డిస్కషన్ డిబేట్ కాకుండా కాపాడదాం అన్నది ఒక తాపత్రయం ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చారికల్లా ఆశ్చర్యకరంగా ప్రభుత్వ సలహాదారుడు పొజిషన్లో ఉండి కూడా అతను ఏమీ కాకుండా అక్కడ మీరు 14 మందో 12 మందో క్యాబినెట్ ఉన్నారు సార్. అందులో 5-6 మీద కంటిన్యూస్ బొంబార్డింగ్ జరుగుతుంది మీడియా పరంగా. ఎవరు స్పందించిన దాఖలాలు కాంగ్రెస్ పరంగా ఎవరు స్పందించట్లేదు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు. పైపచ్చి ఆయన ఆ ఖమ్మం సభలో మాట్లాడుతూ కూడా ఆయన ఏమన్నారు, మా మంత్రులు ఏమనుకోండి అమ్మా, ఏదో మీరు జుట్లు పీక్కోండి మీ మీడియా వ్యవస్థలు, ఇదేంటండి తగిలిన తమాషా చూడవా, నెక్కచ్చిగా ఆయన మాడవలసిన మాట్లాడే ఊరుకుంటున్నావనా. నేను దానికి తోడు నిన్న మల్లు రవి గారు లాబింగ్ అయితే నేను క్లియర్ గా చెప్తాను వార్నింగ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆయన కూడా కాంగ్రెస్ ఒక వీరుడు, యోధుడు, నాయకుడు. మొత్తంగా కాంగ్రెస్ లో అయితే లోకలోకలు ఉన్నాయంటారు. లోకలోకలు లేనప్పుడు చెప్పండి. 137 సంవత్సరాలు లెగసీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో భూమి పుట్టక నుంచి లోకలోకలతోనే పుట్టారు, లోకలోకలతోనే స్వస్థనే ఉంటారు, లోకలోకలతోనే ముందుకెళ్తారు. కానీ పేరుకి మాత్రం మేము అందరం సమైక్యంగా ఉన్నాం. జస్ట్ ఇప్పుడు మీరు టీచర్ చూడండి, ఈ టీ కప్ లో తుఫాను ఇలాంటి పొటానీ కబుర్లు అన్ని చెప్తూ ఉంటారు, మన జాగ్రత్తగానే అవునా. అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్తున్న పరిస్థితి. నరసింహగౌడ్ గారేమో ఇంకా ఇవి 5 ఏళ్లు కాక ఇంకా 15 ఏళ్లు సీఎం గా రేవంత్ రెడ్డి ఉంటారని చెప్తున్నారు. లాటరీ పత్తారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రికి సీల్డ్ కవర్ ఇచ్చినట్టు ప్రజాస్వామ్యంలో ప్రజలన్నీ సీల్డ్ కవర్లో పెట్టి ముఖ్యమంత్రి పదవులు 15 ఏళ్ళు ఉండండి, 20 ఏళ్ళు ఉండండి, వేలం పాటలు ఉండవు కదా. ఇది ప్రజాస్వామ్యం సార్. కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ప్రజాస్వామ్యం అంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. భారతదేశంలో ప్రజలు న్యాయ నిర్ణేతలు ఒక 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వంకి రెఫరెండం ఇస్తారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళు 15 ఏళ్ళు ఇవ్వనండి, 10 ఏళ్ళు ఇవ్వనండి, శాశ్వత ముఖ్యమంత్రి కింద ఉంచుకోమనండి. కానీ దానికన్నా ముందు మేము శాశ్వత ముఖ్యమంత్రులు, మేము 15 ఏళ్ళు ఉంటాం దానికి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పండి. మా పనితీరు చూసి మీరు నెక్స్ట్ ఓటేస్తారా ఏరా అని అడుగుతారు తప్ప మా పనితీరు ఇలాగే ఉంటది కాబట్టి మీరు 15 ఏళ్ళు మమ్మల్ని ముఖ్యమంత్రి కింద ఉంచుకోవడం అని చెప్పడం కొత్త వైవిధ్యభరితమైన కాంగ్రెస్ చూస్తున్నాం. ఎందుకంటే ఇంతకన్నా తలమాసిన అతిరథ మహారాజులు ఉన్న కాంగ్రెస్ లో కూడా ఈ రోజు వాళ్ళు శాశ్వతంగా మేమే ముఖ్యమంత్రి స్టేట్మెంట్. ఇక్కడ ప్రసాద్ గారు ఒక మాట వినిపిస్తుంది, నరసింహారావు లాంటి వాళ్ళను, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళను కాంగ్రెస్ లో పుట్టి కాంగ్రెస్ లోనే జీవనమంతా కొనసాగించిన వాళ్లను కూడా 2 సంవత్సరాలు కాగానే పార్టీ నుంచి దింపేసిన పరిస్థితులు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో పూర్తిగా రాజకీయం మారిపోయింది. రేవంత్ రెడ్డి ఈ 5 ఏళ్లు ఇంకొక 5 ఏళ్లు కూడా తానే ముఖ్యమంత్రిగా ఉంటారని స్వయంగా ప్రకటిస్తున్న పరిస్థితి. అప్పటికి ఇప్పటికీ మార్పు ఏం కనిపించట్లేదంటారా కాంగ్రెస్ అధిష్టానంలోనూ ముఖ్యమంత్రిలోనూ?
ఇప్పుడు మార్కెట్లో మాతో పాటు డిబేట్లో కొంతమంది సోలోలు కప్పుకొచ్చి స్వయం ప్రకటిత మేధావుల కింద ఉంటారు. అలా స్వయం ప్రకటిత ముఖ్యమంత్రి కాదు కదా. మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ప్రాణాలు అక్కడే వదిలిన అలాంటి యోధులకే 2-3 సంవత్సరాల తర్వాత దిక్కులేదు. అక్కడ ఒకే ఒక్క లాయలిస్ట్ గా చరిత్ర సృష్టించుకున్న వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. అంత నేపథ్యం ఎక్కడ ఉంది? ఇవాళ ఉన్న కాంగ్రెస్ లో ఎవరికైనా పట్టుమని 10 మంది ఉన్నారేమో అనుకోండి, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారికి. ఇప్పుడు లాస్ట్ టైము ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గారు వాళ్ళ అబ్బాయిని బదులు రేవంత్ రెడ్డి గారిని ముట్టించిన తర్వాత కూడా గొర్రె కషాయం నమ్మినట్టు ఆయనే నమ్ముకుంటే మనం ఏంటి చేస్తాం? ఓ పక్క బీజేపీ వాళ్ళే బిక్కులు ఆడుకుని 8 మంది ఉన్నారు. ఇవాళ ఏ ప్రాతిపదిక మీద రేవంత్ రెడ్డి గారు ఒక పార్టీని చీల్చినా లేదంటే ఏం చేసినా ఆయనకే స్థిరం లేదు. ఇప్పుడు లేదా అలా షిండేలాగా శివసేన పార్టీని మెరచేద్దాం. గతంలో బట్టి విక్రమార్క లాంటి యోధుడు ఒకటి నిలబడి ఉన్నప్పుడు సిఎల్పి విలీనం చేసిన తర్వాత కూడా వాళ్ళు నిలదొక్కుని కాంగ్రెస్ లో మొత్తం 4 జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గ పునరేకీకరణతో వాళ్ళు అధికారం సాధించుకున్నారు. అది కూడా బిక్కులు ఆడుకుంటే 64 స్థానాలు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్ లో సిపిఎం పార్టీను కోదండరామ్ గారు సపోర్ట్ ఇస్తున్నారు కనుక్కోండి. ఇవన్నీ మనకి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనబడుతున్నప్పుడు ఎందుకు ఈ మేకపోతు గాంభీర్యాలు? ఓ పక్క కేబినెట్ లో ఉన్న సహచరుల్ని పరిరక్షించుకునే కెప్టెన్ చూసాం. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో అతను ఆయన్ని ఆడకపోయినా మహేంద్ర సింగ్ ధోనికి లాస్ట్ మ్యాచ్ అవకాశం ఇచ్చి అతన్ని ఏ స్థాయికి తీసుకెళ్ళాడు చూస్తాం. ఇవాళ కళ్ళ ముందు మంత్రులందరూ లబోదీపం నెత్తినోరు కొట్టుకుని ఏడుస్తుంటే ఒక్క పరిరక్షణ కూడా కాకుండా 2 మీడియా వాస్తుల మధ్యలో తగ్గులు ఆడుకుని లేగదోడల్లాటోళ్ళు అంటే మీరు లేగదోడ ఆ పార్టీలో డెకేడ్స్ పదిగా ఉన్నారు అక్కడ. ఆన్సర్ తీసుకుందాం. ఏంటి మొత్తంగా కాంబోజ్ గారు